నమస్తే అండి రాహుల్ గారు. నమస్కారం అండి స్వర గారు, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? ఈ యుఎస్కి సంబంధించి మన వాళ్ళు ఎవరైతే వెళుతున్నారో వాళ్ళకి అమెరికా అనేది ఒక కళ. నాకు తెలిసి అది కాస్త తగ్గిపోతుందేమో అనిపిస్తుంది నాకు. తగ్గిపోవట్లేదండి, తగ్గిపోతే నా బిజినెస్ ఎట్లా నడుస్తుంది? నా బిజినెస్ 3 పూలు 6 కాయలు మొదలు ఉంది. సో అట్లేం క్రేజ్ అనేది ఏం తగ్గట్లేదు. అంటే ట్రంప్ పెట్టే రూల్స్ రెగ్యులేషన్స్ ఈ కండిషన్స్ కి ఇక్కడ సమ్మగా ఏదో చన్నీళ్ళు ఏడు ఇక్కడే తాగితే బెటర్, అక్కడ దాకా వెళ్ళి మనం వేదక్కాల్సిన అవసరం లేదని ఒక టెన్షన్ మన వాళ్ళు ఎక్కువగా ఉంది. అర్థం చేసుకోవాలండి, అక్కడ నార్మల్గా H1B అంటే మీకు ₹1,00,00,000 జీతం అక్కడ. ఓకే, అంటే మీరు ఇక్కడ హైటెక్ అంటే ఎంట్రీ లెవెల్ నేను చెప్పేది దాదాపుగా ఓకే ₹1,00,00,000 జీతం. ఇక్కడ ఎంత అండి మీకు? ఇక్కడ 3 లక్షలు 4 లక్షలు 7 లక్షలు 5 లక్షలు ఆ లెవెల్లో అక్కడ ₹1,00,00,000 జీతం ఉన్నది ఏడాదికి. ఓహో, అంటే మీరు H1B అంటే మీరు క్రేజ్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఎంట్రీ లెవెల్ కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీస్లో పోతే వాళ్ళు ఇచ్చే జీతం, గూగుల్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే జీతం ఎంత? 10 లక్షల కన్నా ఎక్కువ ఇయర్ వాళ్ళు. 10 లక్షలు కూడా ఇయర్, 5-6 లక్షలు ఇస్తారు మీకు. అక్కడ ఎంట్రీ లెవెల్ దాదాపు ₹1,00,00,000 దగ్గర మొదలవుతుంది. కాబట్టి H1Bలో కోటి నుంచి మొదలవుతుంది. అంటే అది అక్కడ ఇచ్చే అమౌంట్ కన్నా మన దగ్గర దాన్ని కన్వర్ట్ చేసుకుంటే వచ్చే ఏం కన్వర్ట్ చేసినా కూడా 5 లక్షలు అన్నది కోటి కాదు. మీరు 600 చేసినా, తల కిందులు తపస్సు చేసినా కూడా 5 లక్షలు అన్నది కోటి అంత ఈజీ కాదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ H1B అక్కడ సేవింగ్స్, ఇక్కడ సేవింగ్స్. H1B క్రేజ్ ఉన్నది, దర్ ఇస్ నో డౌట్. ఓకే, కాకపోతే దానికి ఉండే హర్డల్స్ అన్నది అంటే ఎప్పుడైతే ఇదివరకు దాన్ని అచీవ్ చేయడం కొద్దిగా ఈజీగా ఉండే. అంటే ఇప్పుడు 1990s ఒక తీరు ఉండే, 2000s ఒక తీరు ఉంది, 2010లో ఒక తీరు ఉంది, 2020లో ఒకటి ఉంది, ఇప్పుడు 2025లో ఇంకో తీరు ఉంటుంది. ఆ హర్డల్స్ అన్నవి పెరుగుతా పోతా ఉన్నాయి తప్పితే వాటి క్రేజ్ అన్నది ఏమి తగ్గట్లేదు. ఇప్పుడు మనం యుఎస్కి వెళ్ళాలనుకోండి, రకరకాల వీసాలు ఉన్నాయి స్టూడెంట్కి సంబంధించి, అక్కడ వర్క్ చేసుకునే వాళ్ళకి, బిజినెస్ చేసుకునే వాళ్ళకి. బట్ ఎందుకో మనకి H1B వీసా అని తెలియని వాళ్ళు ఈ అమెరికాకి వెళ్ళాలి ఉందాము అనుకునే పేరెంట్స్ దగ్గర నుంచి అందరికీ ఒక ఐడియా అయితే ఉంది. అసలు ఒకసారి చెప్తారా H1B వీసా అంటే ఏంటి, ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్? ఫస్ట్ ఏంటంటే H1B అంటే జాబ్ వీసా. అంటే మీకు అక్కడ జాబ్ ఉండి ఆ జాబుకు రిక్వైర్మెంట్ ఏంటంటే మినిమం స్పెసిఫిక్ డిగ్రీ అన్నది రిక్వైర్మెంట్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నార్మల్గా కుక్ ఉన్నాడు అనుకోండి, కుక్కు స్పెసిఫిక్ డిగ్రీ నార్మల్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. సో అందుకోసం అది H1Bకి ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు లాయర్ ఉంటాడు, లాయర్ అంటే కంపల్సరీ లా డిగ్రీ కావాలి కదండి, లా లేనిది చేరదు కదా. అటువంటి లా డిగ్రీ అన్నది కంపల్సరీ, కాబట్టి అది H1Bకి ఎలిజిబుల్. ఐటీ ప్రొఫెషన్లో కూడా సాఫ్ట్వేర్ కానీ ఇంజనీరింగ్ డిగ్రీ కంపల్సరీ, కాబట్టి అవి H1Bకి ఎలిజిబుల్. సో దానికోసం దాన్ని H1B అంటారన్నట్టు, స్పెషాలిటీ ఆక్యుపేషన్ H1B. మీ దగ్గర డిగ్రీ ఉండడమే కాదు, ఆ పొజిషన్కు డిగ్రీ కావాలి. మీరు కుక్ ఉన్నారనుకోండి, నా దగ్గర కుక్కు డిగ్రీ ఉందంటే మీకు కుక్కు డిగ్రీ ఉండొచ్చు, కానీ కుక్కు డిగ్రీ అవసరమా? అవసరం కానప్పుడు అప్పుడు మీకు H1B ఇవ్వరు. సో అట్లా అక్కడ ఏంటంటే H1B అంటే హై డిగ్రీ ఉన్న పొజిషన్, కాబట్టి మొదలే హై లెవెల్ జాబ్ అక్కడ. ఓకే, హై లెవెల్ జాబ్. ఇంకోటి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ మిగతా వీసాలన్నిటికన్నా H1B వీసా అంటే ఎందుకు క్రేజు? ఇప్పుడు F1 వీసా ఉన్నదండి, ఓకే, B2 వీసా ఉందండి, J1 వీసా ఉందండి, ఇంకా వేరే వేరే వీసాలు ఉన్నాయి. ఇప్పుడు F1 వీసా అంటే ఏందన్నట్టు, మీరు అక్కడ పోయి చదువుకోవాలి. ఏంది చదువుకోవాలి? డబ్బులు కట్టాలి. ఓ మాస్టర్స్ డిగ్రీ చేయాలంటే మొదలు 50 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి, 50 లక్షలు ఖర్చు పెట్టుకొని మాస్టర్స్ డిగ్రీ చేసుకోవాలి. ఇక్కడి నుంచి వీసా సంపాదించుకొని అక్కడ పోయి 50 లక్షలు ఖర్చు చేసిన తర్వాత 2 ఏళ్ళ తర్వాత మీరు ఏదన్నా జాబ్ రావడం కానీ అప్పుడు మీకు మొదలవుతుంది. ఈ H1B అన్నది టిపికల్గా మీకు ఎంట్రీ లెవెల్ శాలరీసే దాదాపు ₹1,00,00,000 శాలరీ తోటి మీరు ఇక్కడి నుంచి ప్లేన్ ఎక్కుతున్నారు. ఇంకోటి కంపెనీ ఓడే మీకు H1B ఫీజు ఆయన పే చేసి ₹1,00,00,000 నాయన నీకు ₹1,00,00,000 జీతం ఇస్తాను రా అని చెప్పి రెడ్ కార్పెట్ ఇచ్చి మిమ్మల్ని తీసుకుపోతాడు. కాబట్టి డెఫినెట్గా మన తెలుగు కమ్యూనిటీస్లో H1Bకి ఉన్న క్రేజ్ వేరే ఏ వీసాలకు లేదు అని నేను చెప్పగలుగుతానండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ H1B వీసాకి మీరు అన్నట్టుగా గత కొన్ని సంవత్సరాల నుంచి హర్డిల్స్ ఎక్కువ అవుతూనే ఉన్నాయి. అవునండి, ఇప్పుడు మరికొన్ని ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఎలా ఉండే అవకాశాలు ఉందంటారు? ఇప్పుడు మన లాటరీ సిస్టమ్ అంటే ఇదివరకు ఎట్లుండే అంటే H1B అంటే మీకు ఏ టైంలో కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే H1B అన్నది 65,000కు లిమిటేషన్ ఉండే. ఓకే,
65 తర్వాత 20,000 ఎక్స్ట్రా మాస్టర్ స్టూడెంట్స్కి 20,000 ఎక్స్ట్రా స్టూడెంట్ వీసా ఇచ్చినారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఎక్సెప్షన్స్ ఏమి ఇచ్చారంటే యూనివర్సిటీస్కు నాన్ ప్రాఫిట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎక్సెప్షన్ ఇచ్చినట్టు, వాళ్ళు లాటరీ ద్వారా పోనక్కర్లేదు అన్నట్టు. దాదాపు 1,00,000 H1Bs ఎవ్రీ ఏడాది స్పాన్సర్ అవుతున్నాయి, కొత్త H1Bs స్పాన్సర్ అవుతున్నాయి అన్నట్టు. అయితే మొదలు నేను 30 ఏళ్ళ కింద పోయినప్పుడు ఆ H1B అన్నది నార్మల్గా మీకు October 1 మొదలైంది, కానీ దాన్ని April 1కి అప్లై చేసుకోవచ్చు, కానీ October 1 నుంచి మొదలైంది అన్నట్టు. దాన్ని ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, మీరు October 1 అప్లై చేసుకున్నా కానీ ఏడాది మొత్తం ఉండేది అన్నట్టు. మాకు ఇయర్ అన్నది October 1 మొదలైంది, మీకు April 1 మొదలైంది కదా, ఇది ఫైనాన్షియల్ ఇయర్ అన్నది April 1 మొదలైంది కదా, మాకు అక్కడ October 1 మొదలైంది. October 1 నుంచి September 30 దాకా ఇదివరకు ఎప్పుడన్నా అప్లై చేసుకోవచ్చు. పోతా అంటే ఏమైందంటే అది సెప్టెంబర్ కన్నా ఆగస్ట్ కానివ్వండి, ఆ తర్వాత మెల్లగా తగ్గుకుంటా పోయి టైం రెడ్యూస్ అయిపోతుంది. అంటే అయిపోతున్నాయి, మరి ఆ నెంబర్ ఆఫ్ వీసాస్ అయిపోయి 2007కి వచ్చేవాటికి లాటరీ కండక్ట్ పెట్టినాడు. ఎందుకంటే ఒక నెల అయిపోయినట్టు మొత్తం. నెక్స్ట్ టైంలో ఒకటే రోజుల అయిపోతాయని మాకు అందరు తెలుసు. April 1 అయిపోతాయని అందరికి తెలుసు అన్నట్టు. అందరం April 1 2007లో ఏం చేసినాం, అప్లై అయిన ఫస్ట్ డే చెప్పేసి అయిపోయింది అన్నట్టు. అయితే ఒకటే రోజు అన్ని అప్లికేషన్స్ ఫైల్ చేయాలంటే మాకు తలకాయ నొప్పి, రిసీవ్ చేసుకుంటామని తలకాయ నొప్పి అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ ఏం చేసిందంటే, అరే నాయనా మీరు ఒక పని చేయండి, April 1 వీక్లో మట్టుకు మీరు మొత్తం అప్లై చేస్తే వాటన్నీ కూడా మేము April 1 వచ్చినట్టుగానే ట్రీట్ చేసి మిమ్మల్ని అప్పుడు వాటిని లాటరీ కండక్ట్ చేస్తామని 2007లో ఫస్ట్ 2007 అయిన తర్వాత 2008లో మొదలుపెట్టాను అన్నట్టు. అట్లా సో అప్పుడు 2007 అంటే ఇప్పుడు దాదాపుగా 18 సంవత్సరాల కింద లాటరీ అన్నది మొదలైంది. అప్పుడు మొదలు లాటరీ మీద ఎన్ని అప్లికేషన్స్ అండి, 65,000కు అప్పుడు 85,000 95,000 రిసీవ్ అయ్యేది. మొన్న 3 ఏళ్ళ కింద ఎంత మటుకు వచ్చిందంటే ఈ 65,000 కానీ ప్లస్ 20,000 కానీ దాదాపుగా 6-7 అప్లికేషన్స్, ఒక్కొక్క దానికి 6-7 అప్లికేషన్స్ వచ్చినాయి. 7 టైమ్స్ అంటే 600% అప్లికేషన్స్ వచ్చినాయి. వచ్చినప్పుడు ఏం చేసాం, అందరు గిర తిప్పి అందులోకి వెళ్ళి, అంటే కంప్యూటర్ చేస్తలేండి, ఇది తిప్పి మన పేరు లేదనుకోండి, అప్పుడు మనకు వీసా వేయడం మొదలుపెట్టింది. అందులో మన వాళ్ళు ఏం చేసిండ్రంటే, ఒక కంపెనీ ద్వారా వస్తే స్వర్ణ గారికి ఒకటే టికెట్ ఉంటుంది అందులో. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఇట్లా తీసి మనం లాటరీ తీస్తాం కదా, అలా తీసినప్పుడు ఒకటే స్వర్ణ ఉంటుంది కాబట్టి 7 లక్షల వాళ్ళు కొందరు ఏం చేసిండ్రు, ఫ్రాడ్లెంట్గా 10 కంపెనీల ద్వారా అప్లికేషన్ మొదలుపెట్టాను అన్నట్టు. అది ఫ్రాడ్ యాక్చువల్గా. అప్పుడు మీ స్వర్ణ అనే పేరు 10 సార్లు వస్తుంది కాబట్టి వాడు పిక్ చేసినప్పుడు మీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ మోసాలు గమనించి ఏం చేసిండంటే, అబ్బొబ్బొబ్బో ఇటువంటి ఎన్ని చేయొద్దు, స్వర్ణ 10 కంపెనీల నుంచి చేసినా స్వర్ణ డేట్ ఆఫ్ బర్త్ సో స్వర్ణ పాస్పోర్ట్ ఒకటి కాబట్టి మీరు 10 కంపెనీల నుంచి ఫైల్ చేసినా కానీ ఒక కంపెనీ ఫైల్ చేసినా ఒకటే అని చెప్పి వాళ్ళు 2023లో కొత్త రెగ్యులేషన్ తీసుకొచ్చి వాళ్ళు లాటరీ అన్నది మీ స్వర్ణ పేరు మీద పెట్టి అప్పుడు తీయడం మొదలుపెట్టి, అప్పుడు కొద్దిగా అప్లికేషన్ తగ్గిపోయినాయి, కొంత లెవెల్ తగ్గిపోయినాయి. ఎందుకంటే ఇదివరకు 10 స్వర్ణాలు చేసిన వాళ్ళు ఉన్నారు కొందరు. ఆ తర్వాత ఏమైందంటే ఒకటే స్వర్ణ వచ్చింది కాబట్టి అప్పటి నుంచి లాటరీ తగ్గిపోయి హర్డల్స్ అన్నవి పెరుగుతూనే ఉన్నాయి. 2007 అది మనం చేసిన దానికి వాళ్ళ కంట్రీ ప్రకారం కట్ ఆఫ్ చేస్తున్నారనే కదా, వాళ్ళు తప్పేం కాదు. ఈ ఫ్రాడ్లెంట్ అప్లికేషన్లో దాదాపుగా 95% ఫ్రాడ్లెంట్ అప్లికేషన్స్ మన ఇండియన్స్యే. అందులో చాలా మెజారిటీ ఫ్రాడ్లెంట్ అప్లికేషన్స్ మన తెలుగు వారి అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. తెలుగు వాళ్ళే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H1B వీసాకి సంబంధించి మన వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉంటారంటారు? మొత్తం ఇండియన్స్ అనేవాళ్ళు 60% ఆఫ్ ద ఎంటైర్ H1B అన్నది మన ఇండియన్ 60% అండి. అందులో దాదాపుగా 50% అంటే 60%లో 50% అంటే దాదాపుగా ప్రపంచంలో H1Bs USA ఇచ్చే H1Bsలో 30%, ఇది అఫీషియల్ రికార్డ్ కాదు, 30% H1Bs కన్నా ఎక్కువ మన తెలుగు వాళ్ళే అండి. మన వాళ్ళే మన 2 ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు కలిపితే దాదాపుగా 30% కన్నా H1Bs ఎక్కువ మన దగ్గర తీసుకుంటాయి.
ఇప్పుడు ఈ H1B వీసాకి సంబంధించి కూడా కొన్ని లెవెల్స్ ఉన్నాయి అని వింటూ ఉన్నాం. సాలరీ లెవెల్స్ 1, 2, 3, 4 అని. దాన్ని బట్టి ఇప్పుడు H1B వీసా కూడా కన్సిడరేషన్ లోకి వెళుతుంది అంటున్నారు. అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు ఒక వారం కింద ఏం చేసిందంటే ఈ గవర్నమెంట్ ఇంత ముందు కూడా అంటే ట్రంప్ 1 ట్రంప్ 2 కదా, ఇది ట్రంప్ 2కి వచ్చినాం మన మధ్యలో బైడెన్ వచ్చిండు. అంత ముందు కూడా ఈ రెగ్యులేషన్ పాస్ చేసిన ట్రై చేసిండ్రు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే ఇవన్నీ కొద్దిగా లో లెవెల్ శాలరీకి పోతాయి. వాళ్ళ లెక్క ప్రకారం ₹1 లో లెవెల్. ఓకే, వాళ్ళ లెక్క ప్రకారం ₹1 లో లెవెల్. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైతే మేము H1B ఫైల్ చేస్తామో ప్రివేలింగ్ వేజ్ అని ఒకటి ఉంటుందండి. ప్రివేలింగ్ వేజ్ అంటే ఆ పర్టికులర్ జాబ్కు ఆ పర్టికులర్ ప్లేస్లో, అంటే ఇప్పుడు కాలిఫోర్నియాలో హై కాస్ట్ లివింగ్ ఉంటుంది, న్యూయార్క్లో హై కాస్ట్ లివింగ్ ఉంటుంది, టెక్సాస్లో ఎక్కడో జంగల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది కదా, సాలరీస్ తక్కువ ఉంటాయి. ఆ పర్టికులర్ ప్లేస్గా లెవెల్ ఆ వేజ్ ఇతను చేసే జాబ్కి ఏ శాలరీ ఉన్నదన్నది అమెరికన్స్కి ఏ శాలరీ ఉన్నది దాన్ని మేము కంపల్సరీ మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేసిన తర్వాత మేము H1B ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఇతనేమో ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటారు, వాళ్ళు ఏమంటారంటే వీళ్ళకి మనకు ట్యాక్స్లు ఎక్కువ వస్తలేవు, వీళ్ళ దగ్గర వీళ్ళ చిన్న చిన్న జాబ్లు ఇస్తే ₹1 జీతం ఇస్తే వీళ్ళకి ఎక్కువ వస్తలేవు, మరి పెద్ద పెద్ద హై లెవెల్ వాళ్ళకి ఇచ్చినామంటే మనకు శాలరీస్ మనకు ట్యాక్స్లు ఎక్కువ వస్తాయని వాళ్ళు ఒక ప్లాన్ చేసింది. ఏం చేసిందంటే కొత్తగా ప్రపోజల్ ఏం పెట్టిందంటే ఇది మనం ఇంతకుముందు లాటరీ మీ స్వర్ణ గారు ఇంట్లో పెట్టి మన దాంట్లో పెట్టి తీస్తే మీ పేరు వస్తే మీకు వస్తుంది అని చెప్పిన కదా, అట్లా కాకుండా ఎవరికైతే శాలరీస్ హై లెవెల్ శాలరీస్ ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఫస్ట్ ఇవ్వడం మొదలుపెట్టాలి. హై లెవెల్ శాలరీస్ అని ఎట్లా డిటర్మైన్ చేస్తారు? ఇప్పుడు టీచర్ శాలరీ వేరే ఉంటుంది, ఐటీ శాలరీస్ వేరే ఉంటాయి కదా. దట్ టు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ఇక్కడ గవర్నమెంట్ శాలరీ ఒకటి ఉంటుంది, ప్రైవేట్ దగ్గర ఒక శాలరీ ఉంటుంది. ఇది ఇక్కడ మన రూల్స్ రెగ్యులేషన్స్ కండిషన్ వైజ్ మనం వెళ్ళిపోతూ ఉంటాం. మరి యూఎస్కి మనం H1B తీసుకోవాలి అని అనుకుంటే ఇన్ని టర్మ్స్ ఇన్ని కండిషన్స్ ఉన్నాయా? ఉన్నాయి, 100 కండిషన్స్ ఉన్నాయి. అందుకోసం మా దగ్గరకు వస్తారు కదండి ఎన్ని పేపర్ వర్క్ చేయడానికి, 100 కండిషన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ లాటరీ ద్వారా కాకుండా లెవెల్ ఆఫ్ వేజెస్ ద్వారా, లెవెల్ ఆఫ్ వేజెస్ కూడా ఎవరికి హయ్యెస్ట్ శాలరీ వస్తే వాళ్ళకి కాదు. చాలామంది న్యూస్లో ఏం ప్రొజెక్ట్ చేస్తానంటే ట్రంప్ ఎవరికి హయ్యెస్ట్ శాలరీ వస్తుందో అట్లా, అది ఎగ్జాక్ట్గా అది డెఫినేషన్ కాదు. ఎందుకంటే టీచర్స్ శాలరీస్ లో ఉంటాయి అక్కడ. ఓకే, తర్వాత మీకు ఐటీ ప్రొఫెషనల్ శాలరీస్ హై ఉంటాయి అక్కడ. సో వాళ్ళు అక్కడ ఏమంటానంటే లెవెల్ ఆఫ్ శాలరీ మీద డిపెండ్ అవుతుంది, మీ లెవెల్ ఆఫ్ శాలరీ మీద. లెవెల్ ఆఫ్ శాలరీస్ కూడా మీకు ఎక్కడనో టెక్సస్లో మారుమూల ప్రాంతంలో ఒక శాలరీ అదే ఐటీ ప్రొఫెషన్కు 8 ఏళ్ళ ఎక్స్పీరియన్స్కు హైయర్ లెవెల్ పొజిషన్కు అదే న్యూయార్క్కు డబల్ డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. ఓకే, అయితే వాళ్ళు ఏమంటారంటే మీరు ఎక్కడ జాబ్ చేసుకున్నా పర్వాలేదు కానీ హై లెవెల్ శాలరీ ఉన్న వాళ్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. సో అందులో 4 లెవెల్స్ ఆఫ్ జాబ్ సాలరీస్ ఉంటాయి మా దగ్గర. అలా అనుకుంటే సిటీని బట్టి కదా సార్ మనకి చేంజెస్ ఉన్నాయి, సిటీని బట్టి కూడా చేంజెస్ ఉంటాయి. సో ఆ లెవెల్స్ కూడా మరి సిటీని బట్టి కూడా చేంజ్ అవుతాయి, సిటీని బట్టి కూడా చేంజ్ అవుతాయి. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరైతే హై లెవెల్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేస్తాము, ఆ తర్వాత లో లెవెల్ పోతూ ఉంటాము అని చెప్తా అంటున్నట్టు అని వాళ్ళు ఇప్పుడు ప్రపోజల్ చెప్తాను. మీకు లెవెల్ ఆఫ్ సాలరీస్ ఎట్లా ఉంటాయి అంటే మీకు ఫస్ట్ లెవెల్ 1 అంటే ఒక పర్సన్ ఇండిపెండెంట్గా పని చేయలేదనుకోండి, అతనికి సూపర్విజన్ కావాలి, అతను చేసే డైలీ జాబ్ డ్యూటీకి సూపర్విజన్ కావాలంటే దాన్ని లెవెల్ 1 అంటాం మేము. ఓకే, తర్వాత లెవెల్ 2 అంటే అతను ఏంటంటే ఇండిపెండెంట్గా హీ కెన్ వర్క్ ద పర్సన్, అంటే మొత్తం కూడా అతనికి ఎటువంటి సూపర్విజన్ లేకున్నా కూడా సొంతంగా పనిచేసేవాడిని, దాన్ని లెవెల్ 2 అంటాం అన్నట్టు. తర్వాత మిడ్ లెవెల్ మేనేజర్ అంటే అతను ఏం చేస్తాడంటే అతని పనే కాకుండా మిగతా వాళ్ళని కూడా కొందరిని సూపర్వైజ్ చేస్తాడు, అది లెవెల్ 3. లెవెల్ 4 అంటే దాదాపుగా అతను హ్యాండ్ టు హ్యాండ్ జాబ్ డ్యూటీస్ కన్నా అతని జాబ్ డ్యూటీస్ మోర్ దెన్ 70% సూపర్విజన్ ఆఫ్ ద అదర్ పీపుల్, మేనేజ్మెంట్ ఆఫ్ ద అదర్ పీపుల్, దాన్ని లెవెల్ 4 అంటాం అన్నట్టు. ఓకే, అట్లా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నది ఎక్కడ అంటే లోకల్గా, ఇప్పుడు అనండి మా అరిప్రాల్ ఉంది, తొర్రూరు మండలం మహబాద్ డిస్ట్రిక్ట్ అరిప్రాల, ఆడ సాలరీస్ అంటే చాలా తక్కువ ఉంటాయి కదండి, హైదరాబాద్ అంటే ఎక్కువ ఉంటాయి కదా. అక్కడ లెవెల్ ఒకవేళ నేను కనుక అరిప్రాల్లో పనిచేస్తే అక్కడ హై లెవెల్ సాలరీస్ ఏవైతే ఉంటాయో 4th లెవెల్కు వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు. హైదరాబాద్ 4 లెవెల్, అక్కడ 4 లెవెల్, ఎక్కడ కూడా 4 లెవెల్ అందరికి కూడా వస్తాయి అన్నట్టు.
దాదాపుగా మీకు ఖచ్చితంగా ఐటీ ప్రొఫెషనల్ చెప్పాలంటే ఇదివరకు మీకు ఏమన్నా ఒక ₹1 కోటి ఎంట్రీ లెవెల్ శాలరీ అని చెప్పినట్టు అంటే ఖచ్చితంగా ₹1 కోటి ఆన్ యావరేజ్ ఎంట్రీ లెవెల్ ₹1 ఉంటుంది. ఇప్పుడు ఈ లెవెల్ 4కు పోతే మీకు మినిమం ఇది 2 కోట్ల శాలరీ ఇవ్వాల్సి వస్తుంది. మినిమం ఐ వుడ్ సే యావరేజ్ కన్నా ఎక్కువ కూడా ఇది మీకు 2 కోట్ల శాలరీ పోవాల్సి వస్తాయి. అంటే ఇప్పుడు వీళ్ళు పెట్టే సిస్టమ్ ప్రకారం లెవెల్ 4కి అయితే 2 కోట్లు, లెవెల్ 3 వాళ్ళకు కూడా కొంతమందికి H1B వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో లెవెల్ 3 అంటే దాదాపుగా ₹1,75,00,000 దాకా శాలరీ వస్తేనే H1B లాటరీ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు ఇది మార్చ్ ఆఫ్ 2026 నుంచి ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపోజల్ ఇప్పుడు వస్తుంది, వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ అయ్యడానికి ఈ మార్చ్లో అవుతుందని మేము అనుకుంటాను. ఒకవేళ కాకపోయినా నెక్స్ట్ మార్చ్ కల్లా అయిపోద్ది. అంటే మార్చ్ అంటే 2026. ఈ మార్చ్ కల్లా ఒకవేళ కనుక మనోళ్ళకు 2 లక్షల శాలరీ అంటే ₹2 కోట్ల శాలరీ లేకున్నా, లేదా అంటే ₹1,75,00,000 అంటే మినిమం లేకుంటే వాళ్ళకి H1B లాటరీ వచ్చే ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఇంతకుముందు లాటరీ సిస్టమ్ కదా సార్, ఇన్ని హర్డిల్స్ లేవు, శాలరీతో సంబంధం లేదు. శాలరీకి సంబంధం అంటే ప్రివేలింగ్ వేజ్ ఉంది కానీ హయ్యర్ లెవెల్ శాలరీ అని ఎప్పుడు లేదు. అది ఆటోమేటిక్గా ఉంటేనే కదా మనం అంతవరకు వెళ్ళగలుగుతాం. అంటే లోవర్ లెవెల్ శాలరీ ఉన్నా కూడా ఇది వరకు లాటరీలో దొరికేది. ఇప్పుడు ఈ లాటరీ సిస్టమ్ కి ఈ శాలరీకి ఇలా రీప్లేస్ చేయడానికి ఎందుకు అనుకోవాలి మనం? వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు అంటే లో లెవెల్ వాళ్ళని మేము డిస్కరేజ్ చేయదలుచుకున్నాం యుఎస్ రావడానికి అని వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళు అట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మనకు. అది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే ఒకవేళ మేము జాబ్సే ఇవ్వదలుచుకుంటే హై లెవెల్ వాళ్ళకి ఇస్తాం, లో లెవెల్ వాళ్ళకి మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళ డిస్క్రిప్షన్ వాళ్ళు అంటారు. ఓకే, అంటే వాళ్ళ కంట్రీ పరంగా అది కరెక్టే కావచ్చు. ఇంతకుముందు కూడా మనం అదే మాట్లాడుకున్నాం. వాళ్ళు కట్ ఆఫ్ చేస్తున్నారంటే మేబీ వాళ్ళు అక్కడ న్యాయం ఉండొచ్చు, కానీ మనం డిస్కరేజ్ అవుతాం కదా, మన వాళ్ళు ఇబ్బంది పడతారు. కరెక్ట్. అట్లా మాకు ఇది ప్రాఫిటబుల్ ఉంటుందని నేనైతే అనుకుంటలేనండి యుఎస్ సిటిజన్స్కు. ఎందుకంటే ఎప్పుడు కూడా మీకు అన్ని లెవెల్ కావాలండి, ఒకటే లెవెల్ కావాలని ఉండదు అన్నట్టు. మీకు మొత్తం డైరెక్ట్గా పై లెవెల్ పొజిషన్ పోయింది అనుకోండి, కింద నుంచి డెక్కుంటూ పోతేనే మంచుకుంటారు కొందరు పై లెవెల్ డైరెక్ట్ పోయినా మంచిగా ఉంటారు. చక్కగా అందరినీ తీసుకుపోయి ఇమిగ్రెంట్స్ని పై లెవెల్ పెడతా అంటే నాకైతే నచ్చదండి. ఎందుకంటే కొన్ని ఇన్నోవేషన్స్ మా దగ్గర చాలా 90% ఆఫ్ ద రిసెర్చ్ మనీ, ఇప్పుడు కొద్దిగా 90 అనేది 80%కి వచ్చింది. ఎందుకంటే కొద్దిగా చైనా కూడా చాలా రీసెర్చ్ మనీ తీసుకుంటుంది. 80 to 90% ఆఫ్ ద రిసెర్చ్ మనీ అన్నీ కూడా మా యూఎస్లో స్పెండ్ అవుతున్నాయి. అందులో ఎంట్రీ లెవెల్ వాళ్ళు చాలా మంది పనిచేస్తారండి. ఇది H1B వీసా కానివ్వండి, మిగతా వీసా చాలా మంది పనిచేస్తారు. అవన్నీ వాటికి కూడా దెబ్బ పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు, ఇంత పెద్ద సాలరీస్ వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు. తర్వాత మీకు ఇక్కడ ఇన్నోవేటివ్ కంపెనీస్ అన్నది యూఎస్లో ఎక్కువ వస్తున్నాయి. అంటే ఇప్పుడు కొద్దిగా ఇండియాలో కూడా వస్తున్నాయి, చైనాలో కూడా వస్తున్నాయి. కానీ ఎక్కువ మట్టుకు మీకు ఇప్పుడు ఊబర్ అన్నది అదే దాని కాపీ ఓలా అనిపిస్తుంది నాకు. మరి సరే ఎవరిష్టం, అమెజాన్ దాన్నే మళ్ళీ దీని మీద ఫ్లిప్కార్ట్ అని మీరు అంటారు. సరే అవో కాదో నాకు అంత డీటెయిల్గా నాకు తెలియదు. కానీ ఇటువంటి ఇన్నోవేటివ్ ఊబర్ కానివ్వండి, తర్వాత టెస్లా కానివ్వండి, తర్వాత అమెజాన్ కానివ్వండి, ఇటువంటి ఇన్నోవేటివ్ కంపెనీస్ అని మొదలన్నీ చిన్న కంపెనీస్ కదండి. అవును, ఇవన్నీ యాపిల్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఇవన్నీ చిన్న కంపెనీస్. ఇవన్నీ చిన్న కంపెనీస్ ఇటువంటి ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీస్ను చేసుకొని వాళ్ళు పెద్దగా తయారైనరు. ఇప్పుడు అటువంటి కంపెనీస్ను మీరు డిస్కరేజ్ చేస్తే అటువంటి కంపెనీస్ మా దగ్గర పుట్టకపోవచ్చును. ఈ మిడిల్ ఈస్ట్ మాది తయారవుతాం, వాళ్ళు వచ్చి పనిచేసి పోడు, వాళ్ళకి ఏమి ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఇన్నోవేషన్ అనేది మా దగ్గర జరగదని మేము అనుకుంటున్నాం. మరి అట్లా అనుకుంటే మీ గవర్నమెంట్, ఐ మీన్స్ యుఎస్ గవర్నమెంట్కి ఇవన్నీ తెలియదు అంటారా? ట్రంప్ గారు చాలా తెలివైన ఆయన, ఏదైనా సరే అమెరికా బాగు కోసం అని పనిచేస్తూ ఉంటారు. అమెరికా బాగు అని నేను అనుకుంటలేదు, ఆయన బాగు కోసం అని నేను అనుకుంటాను. అంటే అతని అజెండా అన్నది యాంటీ ఇమిగ్రెంట్స్ అంటే నచ్చదు అతనికి. H1B అంటే నచ్చదు, H4 అంటే నచ్చదు, గ్రీన్ కార్డు అంటే నచ్చదు, F1 వీసా అంటే L1 వీసా నచ్చదు. అది యాంటీ ఇమిగ్రేషన్ అజెండా. కానీ సార్ ఇప్పుడు ఇంతకుముందు మన టాపిక్స్లో కూడా కొన్ని అంటే ఈ టెక్నాలజీ గురించి మాట్లాడుకునేటప్పుడు చేసేదంతా మన పోరగాళ్లే అన్నారు మీరు. అంటే మన వాళ్లే కదా అక్కడ ఒక రకంగా చెప్పండి యుఎస్ లో డెవలప్ అవ్వడానికి ఎంత పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయో తెలుసు. అవన్నీ తెలిసి కూడా యాంటీ ఇమిగ్రేట్స్ అంటే దాంట్లో ఎలా తీసుకోవాలి ఆయన్ని? అతను ఖచ్చితంగా ఇప్పుడు 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 చాలా మంది ట్రంప్ మంచోడా చెడ్డోడా
అన్న దాని గురించి నాతోటి చాలామంది డిసగ్రీ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ ఒక్కటి మేము అందరం అగ్రీ చేసేది, అమెరికా మొత్తం అగ్రీ చేసేది కానివ్వండి, మీరు కూడా నాతో అగ్రీ చేసేది కూడా, ఒకవేళ ట్రంప్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇమిగ్రెంట్సా యాంటీ ఇమిగ్రెంట్సా అంటే మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా యాంటీ ఇమిగ్రెంట్స్ అంటారు. 99.9% మెంబర్స్ యాంటీ ఇమిగ్రెంట్స్ అంటారు. ఎందుకంటే అతని అజెండా యాంటీ ఇమిగ్రేషన్ మీద వచ్చిండు. కాకపోతే అతను పోయి అక్కడ స్పీచ్ ఇచ్చినప్పుడేమో ఇల్లీగల్ అని చెప్పిండు, ఇల్లీగల్గా పోతా అని చెప్పిండు. కానీ అతని ఒక స్టేట్మెంట్స్ కానీ, అతని యొక్క పొలిటికల్ స్టేట్మెంట్స్ కానీ వాడు వెబ్సైట్లో పోతే మేము క్లియర్గా చదివినప్పుడు ఇల్లీగలే కాదు, లీగల్ ఇమిగ్రేషన్ కూడా యాంటీ ఇమిగ్రేషన్ మీద స్టాండ్స్ పైన ఆయన గెలిచిండు కాబట్టి అటువంటి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఓకే, సో చేస్తున్నాడు కాబట్టి దానికి మనం ఏం ఆయన చెప్పింది చేస్తుండు. సరే, నాకు నచ్చుతా అంటే నాకు నచ్చదు, అది అమెరికాకు మంచిదా అంటే నేను ఒప్పుకోను. కొందరు ఒప్పుకోవచ్చు, కొందరు ఒప్పుకోవచ్చు, నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మైక్రోసాఫ్ట్ CEO ఎవరు? బయట దేశస్తుడే. గూగుల్ CEO బయట దేశస్తుడే. ఎన్విడియా CEO ఎవరు? బయట దేశస్తుడు. ఎన్విడియా అండి ఇప్పుడు నెంబర్ 1 కంపెనీ ఇన్ ద వరల్డ్. మీకు తెలుసా? ఎన్విడియా అన్నది నెంబర్ 1 కంపెనీ ఇన్ ద వరల్డ్. మైక్రోసాఫ్ట్ కాదు, మార్కెట్ క్యాపిటల్ మైక్రోసాఫ్ట్ కాదు, యాపిల్ కాదు, ఎన్విడియా ఇస్ ద నెంబర్ 1 కంపెనీ ఇన్ ద వరల్డ్. ఆ CEO ఎవరు? ఫారెన్ అతనే. టెస్లా రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అతనెవరు? అతను H1B వచ్చినోడే, F1B వచ్చినోడే. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా మా దగ్గర ఇటువంటి చక్కగా హై లెవెల్, వీళ్ళు ఎవ్వరు కూడా చక్కగా హై లెవెల్ పొజిషన్ పోయిన వాళ్ళు ఎవరు లేరు. కింద నుంచి డెక్కుంటే పోయిన వాళ్ళే. ఓకే, సో అట్లా ఇటువంటి ఎంట్రీ లెవెల్ పొజిషన్ డిస్కరేజ్ అవుతుంది అని నేను అనుకుంటాను. ఇప్పుడు గూగుల్, అమెజాన్ ఇలాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు H1Bని ఈ లెవెల్స్ త్రూ సెలెక్ట్ చేయడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్ ఉండింది, ఎవరు డిసడ్వాంటేజ్? ఈ మీరు చెప్పిన కంపెనీస్ గూగుల్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానీ వాళ్ళకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందండి. ఎలా? ఎందుకంటే ఇప్పుడు మీరు ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి అంటే మీకు తెలుసు కదా, ఇండియన్ కంపెనీస్ అవన్నీ కూడా వాటన్నిటికీ డిసడ్వాంటేజ్ ఉంటుందండి. ఎందుకంటే ఈ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ అన్న వాళ్ళు హై లెవెల్ సాలరీస్ పే చేయగలుగుతారు. ఓకే, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ నిచ్చెనెక్కి పైకెక్కి కూర్చున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఖజానా పెద్ద ఉన్నది, వాళ్ళు పే చేయగలుగుతారు. కానీ ఎవడైతే నిచ్చెన ఎక్కదలుచుకున్నాడో వాడు పే చేయలేడు అన్నట్టు, వానికి ఇబ్బంది అయింది. చిన్న లెవెల్ కంపెనీస్కి ఇబ్బంది అయింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ వాళ్ళకి ఏందండి, మనం ఆ డాలర్ నోట్లు పెట్టుకుంటే మేము ఆ సముద్రంలో మీరు కొట్టుకొని వెళ్ళిపోతారుగా, మళ్ళీ రారు వెనకకు. అటువంటి సముద్ర కట్టలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళకు ఇటువంటి వాళ్ళకి పైసలు ఇచ్చే అఫోర్డబిలిటీ వాళ్ళకు ఉంటాయి, చిన్న చిన్న కంపెనీస్కి ఉండేవి. ఇక్కడ స్పెషల్లీ మన ఇండియన్ టెక్నాలజీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఆల్ ద కంపెనీస్, మీకు తెలుసు కదా ఇవన్నీ, అవన్నీ కంపెనీస్ చాలా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. తర్వాత స్మాల్ కన్సల్టింగ్ కంపెనీస్, ఇప్పుడు H1B అన్నది చిన్న కన్సల్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్పెషలైజేషన్, అంటే చాలా మటుకు 90% ఆఫ్ ద కంపెనీస్ జెన్యున్ కంపెనీస్ ఉంటాయి. ఒక 10% ఆఫ్ ద కంపెనీస్ కొన్ని వేరే 5 to 10% అనే కంపెనీస్ పాడుంటాయి. అన్ని మిగతా వాళ్ళు కూడా పాడు పేరు తీసుకొస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ టెక్నాలజీ, ఇప్పుడు AI టెక్నాలజీ ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు, పూర్వగాళ్ళందరూ పెట్టి AI టెక్నాలజీ పొద్దు నుంచి రాయడానికి రుబ్బుతా అంటున్నట్టు, రుబ్బి వాళ్ళు ఏం చేస్తారు, ప్లేస్ చేస్తా అంటున్నట్టు చేసి డబ్బులు సంపాదించుకుంటారు, తప్పలేం లేదు అందులో. అటువంటి చేసే కంపెనీసు వాళ్ళు ఇప్పుడు ఇటువంటి హై లెవెల్ సాలరీస్ మీద వాళ్ళు H1B స్పాన్సర్ చేయరాదు. ఎందుకంటే ఆ లెవెల్ సాలరీస్ వాళ్ళు పే చేయలేరు. ఇప్పుడు అంతే ఇబ్బందికరమే, చాలా మంది ఇంపాక్ట్ అవుతారు దీనిపైన. కొంతమంది బెనిఫిట్ అవుతారు, కొంతమంది హార్మ్ఫుల్ అవుతారు, కొంతమందికి. ఇప్పుడు మీరు ఇమిగ్రేషన్కి సంబంధించిన లాయర్గా చాలా సీనియారిటీ ఉండింది, మీకు ఇన్ని ఇయర్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండింది కాబట్టి మీరు ఇచ్చే సలహాలు ఏంటి, ఏం చేయాలని చెప్తారు? ఏం ఎక్స్పీరియన్స్ ఏమో అండి, ఈ 6 నెలల నుంచి మాకు ట్రంప్ 3 చెర్ల నీళ్ళు ఆగిపించాడు మాకు. ఇంకా 3.5 ఏళ్ళు ఎట్లా పోయాలో అర్థం కావట్లేదు. ఎన్ని చేంజెస్ అంటే వస్తున్నాయంటే ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో చాలా చేంజెస్ వస్తున్నాయండి. సో ఇవన్నీ డెఫినెట్లీ మేము వీలున్నంత మటు క్యారియర్ గైడ్ రెగ్యులర్గా వచ్చి చెప్తుంటాం, ఫాలో కావాలి మీరు. అంతే తప్పితే ఈ యొక్క పాలసీ ఇంకా నెల దాకుంటుందా, 2 నెలల దాకుంటుందా అంటే చెప్పలేము. బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎప్పుడండి, ఫిబ్రవరిలో అయితే జూన్ దాకా ఒకటి, జూన్ నుంచి జూలై దాకా ఒకటి, జూలై తర్వాత మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ తర్వాత దాన్ని ఇంకో క్వార్టర్ వచ్చి అట్లా ఇవన్నీ కాన్స్టెంట్లీ చేంజ్ అవుతున్నాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత విపరీతమైన చేంజెస్. నేను 30 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తే ఈ 6 నెలలు ఉన్న చేంజెస్ మిగతా 29 ఏళ్ళ 6 నెలల్లో ఎంత చూసినా ఈ 6 నెలలు అంత చూసినా అండి. అంతకుముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా చూసినా. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా స్టూడెంట్స్ పర్టికులర్గా H1B అప్లై చేసుకునే వాళ్ళు చాలా కేర్ఫుల్గా వినాలి. ఎందుకంటే
కొన్ని స్టెప్స్ తీసుకోవచ్చు. ఒకవేళ కనుక రిమోట్ జాబ్ కనుక పర్మిషన్ ఇస్తే భలే ఎందుకంటే ఏదైతే లెవెల్ 1 ఉంటుందో జంగల్లో పోయిననుకో మార్పులా పోయిననుకోండి అది లెవెల్ 4 అయిపోయే ఛాన్స్ ఉంటుంది, లెవెల్ 3 అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈజీగా. సో అట్లా కొన్ని ప్రాబబిలిటీస్ ఉంటాయి అన్నట్టు. అంటే సాలరీ ఒక్కటే కాదు, జాబ్ డిస్క్రిప్షన్ కూడా చేంజ్ కావాలన్నట్టు. సో అట్లా కొన్ని ఒకవేళ రిమోట్ జాబ్ కనుక ఎలిజిబిలిటీ ఉండి అతనికి కాలిఫోర్నియాలో జాబ్ ఉందనుకోండి, అది కూడా శాన్ ఫ్రాన్సిస్కో జాబ్ ఉందనుకోండి, అక్కడ లెవెల్ 1 తీసుకొచ్చి ఎక్కడనో తర్వాత మన కన్సస్ స్టేట్లో ఎక్కడనో చిన్న ఊర్లో తీసుకున్నాం అనుకోండి, అది లెవెల్ 4. కొన్ని స్టెప్స్ ఉంటాయి, తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొందరు జాబ్ ఆపర్చునిటీ ఎత్తుకునేటప్పుడు ఏం చేస్తారంటే శాలరీ ఎక్కువ కావాలన్నా ఫ్యూచర్ ఎక్కువ కావాలన్నా, అంటే నేను ఫస్ట్ పోయినప్పుడు నాకు లాయర్ అండి లైసెన్స్ వచ్చిన తర్వాత లా చేయాలంటేనేమో ఫ్రీగా చేయాలి, పిజ్జా అట్లా పోతేమో గట్టకు $10 ఇస్తాడు. ఆ తర్వాత ఫ్రీ అయిన తర్వాత లాలో పోతే తర్వాత $5 ఇస్తాడు. ఏది తీసుకుంటామండి? ఫ్రీగా తీసుకుంటాము, లేదు ఫ్రీగా చేసడానికి రెడీ ఉంటాం, $5 ఏం చేస్తాం. కానీ పిజ్జా కొన్ని రోజులు చేసిన, ఇది అది దొరకడం చేసిన, అది వేరే. కానీ పిజ్జా అట్లా ఎక్కువ రోజులు ఉన్నా 10 నుంచి 12 కన్నా ఎక్కువ ఇంప్రూవ్ కాదు కదా. అయితే మనోళ్ళు ఇప్పుడు ఇదివరకు జాబ్ పిక్ చేసేటప్పుడు ఎట్లా పిక్ చేసుకునే వాళ్ళు, మనకు ఫ్యూచర్ ఎందులో ఉందిరా, ఇట్లా అయితే మనకు ఫ్యూచర్ మంచిగా ఉంటుంది కాబట్టి శాలరీ తక్కువైనా కూడా ఈ జాబ్ తీసుకోవాలని పోయినరు. మంచి డెసిషనే. ఇప్పుడు వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోవాలంటే నీ అంకమైన్లో పోతే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పైకి పోకుండా కానీ కనీసం H1 వస్తుందా నాయన, లేదా అంటే 2 ఏళ్ళకి మళ్ళీ తిరుగుబాటు పట్టుకొని ఇండియాకి పోవాలి అని చెప్పి అటువంటి డెసిషన్స్ కూడా మీరు తీసుకునేటప్పుడు మా కెరియర్ గైడ్ వచ్చి మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ కాదు, ఇంకొక 2-3 నెలల్లో క్లియర్ స్టేట్మెంట్ వస్తుంది పర్టికులర్. అప్పుడు మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు శాలరీ మీద డెసిషన్ తీసుకోండి. ఇంకోటి లొకేషన్ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి మీరు. మీకు శాన్ ఫ్రాన్సిస్కోలో అయితే ఒక తీరు ఉంటుంది, మిడ్లాండ్ టెక్సస్లో అయితే ఒక తీరు ఉంటుంది. అటువంటి అన్నీ మీకు మిడ్లాండ్ టెక్సస్లో మీకు 80,000 వస్తుంది, శాన్ ఫ్రాన్సిస్కోలో $1,00,000 కోటి 80,000 మైట్ బి లెవెల్ 2 మిడ్లాండ్, శాన్ ఫ్రాన్సిస్కోలో లెవెల్ 1. సో అవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకొని జాబ్ ఎన్నుకోవడం బెటర్. ఇంతకుముందు ఏంటంటే ఫ్యూచర్ ఏం మంచిగా ఉంటుంది, ఆబ్వియస్లీ మనం ఫ్యూచర్ గురించి చూసుకోవాలని చెప్తాం. మనం పిల్లలకి ఏం చెప్తాం, అరే నాయన పిజ్జా అట్లా వాడు $10 ఇచ్చినా కూడా నువ్వు ఎప్పుడు ఎదగాలేవురా నాయన, ఉబ్లేసి కదవా, నువ్వు మంచి జాబ్ చూసుకొని కొన్ని రోజులు సాక్రిఫైస్ చేసి మంచిగా చూసుకోమని చెప్తాం. మనం చేసినాం కూడా మనం చెప్తాం. కాకపోతే ఇక్కడికి వచ్చే మటుకు ఇప్పుడు మనం అట్లా చెప్పలేకుంటున్నాము, రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు అది కొద్దిగా అబ్జర్వ్ చేసుకొని క్యారియర్ రెగ్యులర్గా వస్తే మీకు గైడ్ చేస్తాం. యాక్చువల్లీ ఇదంతా కూడా ఎప్పటి వరకు ఖచ్చితంగా అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటారు? వాళ్ళు టార్గెట్ చేసేది మాత్రం February-March of 2026. ఎందుకంటే మనకు లాటరీ ఎప్పుడు వేస్తాం, మనం March 2026లో లాటరీలో పెడతాం అన్నట్టు. అప్పటి లోపల ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు అచీవ్ చేయగలరా అనేది డిఫరెంట్ ఇష్యూ. ఒకవేళ వాళ్ళు అచీవ్ కాకపోతే మళ్ళీ 2027 కల్లా అవుతుంది. అయితే ఇప్పుడు మన పోరగాళ్ళందరూ పోరలేని ఇప్పుడు H1B అప్లై చేయడానికి వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ F1 స్టెమ్ ఎక్స్టెన్షన్ వాళ్ళు అంతకుముందు లాటరీ తగలలేదా, లేదా ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఎంట్రీ చేస్తాను, అరే మార్చి నాకు జాబ్ వస్తారా నాయన, H1 అప్లై లాటరీ చేస్తాను. కానీ ఈ హర్డిల్ అన్నది కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కేర్ఫుల్ ఉండాలి, కొద్ది కాదండి, చాలా కేర్ఫుల్ ఉండాలి. ఫస్ట్ మీరు జాబ్ ఒకవేళ కనుక మీకు శాలరీ రాకపోతే ఎక్కడనో జంగల్లా మంచి జాబ్ కాకుండా H1B వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత చేంజ్ కావచ్చు కదా. ఇది అనేది ఓన్లీ మొదలు H1B వచ్చిన తర్వాతనే మళ్ళీ చేంజ్ చేయడానికి వేరే చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ అయితే మీరు H1 రావడానికి మీరు ఇంపార్టెన్స్ తీసుకోవాలండి. కానీ ఒకటిసారి అమెరికా వెళ్ళాలి అంటే తెలుగులో చెప్తారు కదా దిన గండం అన్నట్టు, అంటే ఎప్పుడు ఒక హర్డల్ ఉంటూనే ఉంటుంది. ముందు జాబ్ కోసం వెళ్ళాలి, H1B వీసా కోసం, తర్వాత వచ్చి సిటీ మారాలి. రూపాయలు ఈజీగా వస్తాయండి, కోటి విద్యలు కూటి కోసం అన్నట్టు, కోటి విద్యలు కోటి కోసమే. ₹1,00,00,000 కావాలంటే మనం ఇవన్నీ తట్టుకోవాలి. ఇవన్నీ వినాలి, క్యారియర్ గైడ్ రెగ్యులర్ రావాలి, అబ్జర్వ్ చేయాలి, కాన్స్టెంట్గా టచ్లో ఉండాలి, ఇవన్నీ అబ్జర్వేషన్ చేయాలి. ఇదివరకు ఏంటంటే కొంచెం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మీది పొలిటికల్ ఛానల్ కాబట్టి చెప్తానండి. 30-40 ఏళ్ళ కింద ఎమ్మెల్యే కావాలంటే ఎట్లుండే అండి, వాళ్ళ క్యాలిబర్స్ ఎట్లుండే, వాళ్ళ వర్క్ ఎథిక్స్ ఎట్లుండే, వాళ్ళ పైసలు స్పెండింగ్ ఎట్లుండే. ఇప్పుడు వాళ్ళు 24 గంటలు పని చేసినా కూడా పని చేస్తారు ఎవరో మొర్రని చెప్పి మొత్తుకొని కొడుతూనే ఉన్నారు వాళ్ళని. అట్లా ప్రతి లెవెల్లో కూడా మీకు హర్డల్ అన్నది, మీకు బ్యారియర్ అనేది పెరిగిపోయింది. ఇదివరకు ఉండే ఎడ్యుకేషన్ లెవెల్ ఇప్పుడు ఆ పొరగాలు 5వ తరగతి పుస్తకం చదివితే మనకే అర్థం కావట్లేదు.
నాకే అట్లా అయిపోయింది అన్నట్టు. ఆ బ్యారియర్ అన్నది పెరుగుతా పోతా ఉన్నది. కాబట్టి అటువంటి న్యాచురల్గా ప్రతి దానికి కూడా బ్యారియర్ పెరుగుతా పోతుంది. ఇంకోటి, అదే డబ్బులు సంపాదించడానికి అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి, అదే డబ్బులు సంపాదించడానికి తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఇంకా చాలా ఎక్కువ కృషి చేయాల్సి వస్తుంది అన్నట్టు. సో ఆ బ్యారియర్ అనేది ప్రతి దాంట్లో పెరుగుతా పోతున్నది. యుఎస్ దాంట్లో కూడా పెరుగుతా పోతుంది. అలర్ట్ గా ఉండాలి, చేంజెస్ ఎప్పటికప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మీలాంటి వాళ్ళని కన్సిడర్ చేయాలి, కెరీర్ గా రెగ్యులర్ రావాలి. మీరు ఒకసారి అయిపోయింది నాకు అంత నాలెడ్జ్ వచ్చిపోయిందంటే కాదు, అప్రోచ్ అవుతూనే ఉండాలి. మీ సజెషన్స్ అవన్నీ తీసుకుంటూనే ఉండి కాన్స్టెంట్ గా విజిలెంట్ ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే యుఎస్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా స్టెప్ 1 నుంచే, మీరు అన్నట్టు లెవెల్ 1 నుంచే ప్రతి దాంట్లోనూ సజెషన్స్ ఇస్తున్నారు, గైడ్ చేస్తున్నారు. అండ్ కెరీర్ గైడ్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో అది రెగ్యులర్గా కనుక వాచ్ చేసినట్లయితే డౌట్స్ అన్నిటికీ కూడా క్లారిటీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.